Yeah. So in the last class we discussed about the built-in methods built-in methods గురించి and adding an elements on the list and removing the elements in the list గురించి discuss చేశాను. So in this class let me discuss about the next topic. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటే ఇఫ్ ఐ టేక్ అన్ లిస్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో వీ కెన్ డూ అన్న వాట్ ఎవర్ వీ వాంట్. నాకు ఏమేమైతే కావాలో నేను అవన్నీ చేయగలుగుతాను. ఒక లిస్ట్ లో నేను ఆ లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేయాలనుకుంటే లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేయాలనుకుంటాను. ఒక పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటే పర్టికులర్ ఎలిమెంట్ ని, పర్టికులర్ ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని, ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ప్రింట్ చేయాలనుకుంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్. ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడము, మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడము, ఒక పర్టికులర్ పొజిషన్ లో ఎలిమెంట్ అనేది యాడ్ చేయడము, రిమూవ్ చేయడము, ఇవన్నీ థింగ్స్ అనేవి మనం చేసాం. సో అలా కాకుండా ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ నాకు ఒక అసెండింగ్ ఆర్డర్ లో నాకు కావాలి అంటే ఇన్ ద స్మాల్ టు బిగ్ ఫార్మాట్ లో నాకు ఎలిమెంట్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు నేను యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ మెథడ్ వచ్చేసరికి సార్ట్ అనే మెథడ్ అనేది యూస్ చేస్తాం. సో ఈ సార్ట్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ లో నాకు ప్రింట్ అవుతుంది అనమాట. సో టు ప్రింట్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఈ సార్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. సో ఈ సార్టింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఇప్పుడు నేను ఈ లిస్ట్ ని ఎల్ డాట్ సార్ట్ అని చెప్పి యూస్ చేసి ఇఫ్ ఐ ప్రింట్ ఎల్. సో ఇప్పుడు ఎల్ ని ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ లిస్ట్. సో ఆ లిస్ట్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఆ లిస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒక సార్టింగ్ ఎలిమెంట్స్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో చూడండి. సో ఫస్ట్ ఉన్న లిస్ట్ నేను ప్రింట్ చేశాను 10, 42, 25, 12, 36, 24, 35, 75, 99, 21, 20, 23, 45. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ నేను ఒక అసెండింగ్ ఆర్డర్ 7 తర్వాత 12, 12 తర్వాత 21, 21 తర్వాత 23, 23 తర్వాత 24, 25, 35, 36, 42, 45, 75, 99. సో ఇలా మనకు ఎలిమెంట్స్ అనేది ఒక సార్టింగ్ ఫార్మాట్ అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ ఫార్మాట్ లో మనం ఇలా ఎలిమెంట్స్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి వి ప్రింటెడ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఒకవేళ ఇఫ్ ఇట్ కంటైన్స్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్స్ కానీ ఉన్నాయనుకోండి, ఇఫ్ ఐ టేక్ స్ట్రింగ్స్. సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ అనేది నేను నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేశాను. ఒకవేళ ఇదే లిస్ట్ లో ఇఫ్ ఇట్ ఈస్ కంటైన్స్ నేమ్స్ ఉన్నాయి అనుకున్నాం, సమ్ నేమ్స్. సో ఇప్పుడు అన్ని కూడా నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇఫ్ ఐ ప్రింట్ ఎల్ అని ఇస్తే నాకు అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ నేమ్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇదే థింగ్ నేను సార్ట్ చేశాను అనుకోండి, ఎల్ డాట్ సార్ట్ అని చెప్పి ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, నేను ఫస్ట్ టైం అందులో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తున్నాను, తర్వాత సార్ట్ చేసి నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ సి, ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ ప్లేస్ లో శ్యాము, సాయి, రవి, అభి, మనీష్ అని చెప్పి ఆ ఎలిమెంట్స్ అనేది సో మీకు ఆ ఫార్మాట్ లో ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అని అంటే మీకు సార్ట్ అయిన తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫార్మాట్ లో మేము ప్రింట్ అయ్యాం. అంటే ఏ టు జెడ్ ఫార్మ్ అంటే ఏ లెటర్ తోటి స్టార్ట్ అయిన లెటర్ నేమ్ అనేది ఫస్ట్ ప్రింట్ అయింది, తర్వాత బిసి అలా చెక్ చేసుకుంటూ ఎం లెటర్ తోటి ఉన్న నేమ్ అనేది ప్రింట్ అయింది, తర్వాత ఆర్, తర్వాత ఎస్ అలా ప్రింట్ అయింది. ఎస్ లో కూడా మళ్ళీ 2 ఎస్ తోటి ఉన్నాయి. సో 2 సేమ్ తోటి స్టార్ట్ అయినప్పుడు సెకండ్ లెటర్ అనేది మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నాడు. సో సేమ్ ఎస్ తోటి స్టార్ట్ అయినాయి కాబట్టి సెకండ్ లెటర్ చూసుకుంటుంది. సో సెకండ్ లెటర్ అనేది సాయిలో ఏ తోటి స్టార్ట్ అయితే
శ్యామ్ లో హెచ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఫస్ట్ సాయి అని చెప్పి ప్రింట్ అయింది, తర్వాత శ్యామ్ అని చెప్పి నాకు ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా ఇట్ గోయింగ్ టు ప్రింట్. ఒకవేళ మీరు ఈ దాంట్లలో స్ట్రింగ్స్లలో ఇఫ్ ఐ గివెన్ అన్న మీరు ఇక్కడ ఎక్కడనో మధ్యలో ఇలా ఒక స్ట్రింగ్ ఇచ్చారనుకోండి వితౌట్ కంటైనింగ్ ఎనీ క్యారెక్టర్స్, ఇలా ఇస్తే దాన్ని ఎంటీ స్ట్రింగ్ అని అంట. సో దట్ స్ట్రింగ్ అంటే సమ్ క్యారెక్టర్స్ కంటైన్స్ అన్న స్పేస్ ఉంది, క్యారెక్టర్ ఎంటీ స్ట్రింగ్ కాదు అది, క్యారెక్టర్స్ కంటైనింగ్ అన్న స్పేస్ ఉంది. సో స్పేస్ ఉంటే ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో చూడండి మీకు ఫస్ట్ ఏమైంది, మీకు అక్కడ స్పేస్ ప్రింట్ అయింది, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో స్పేస్ ప్రింట్ అయిన తర్వాత మీకు ఏంటిది దట్ క్యారెక్టర్స్ అనేవి మీకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఫస్ట్ స్పేస్ తీసుకుంటుంది, తర్వాత ఇది ప్రింట్. ఒకవేళ స్పేస్ లేని, సో ఇప్పుడు నేను అక్కడ స్పేస్ ఇచ్చాను, సో స్పేస్ లేకుండా ఇఫ్ ఐ గివెన్ అన్న, సో దీని అంటే ఎంటీ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఆల్సో కన్సిడరింగ్ యాజ్ అన్ స్పేస్ ఇస్ కన్సిడర్ యాజ్ అన్ క్యారెక్టర్ కిందకే కన్సిడర్ అవుతుంది. ఇక్కడ స్పేస్ లేకుండా ఉంటే దాన్ని ఎంటీ స్ట్రింగ్ అని అంటారు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే చూడండి ఫస్ట్ క్యారెక్టర్స్ లేనిది ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ తీసుకొని తర్వాత స్పేస్ ఉన్నది, తర్వాత ఏంటిది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేవి మీకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. సో ఇలా ప్రింట్ అయింది. అయితే ఇప్పుడు ఏంటిది మనకు ఒక విషయం తెలుసు, నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను, లిస్ట్ ఈజ్ అన్న ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ అన్ హెట్రోజీనియస్ డాటా ఎలిమెంట్స్ అన్నారు. హెట్రోజీనియస్ అని అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సరే అది స్టోర్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు నేను తీసుకుంది ఇప్పటివరకు ఏంటిది ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ తర్వాత స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాం. ఒకవేళ అదే లిస్ట్ లో న్యూమరిక్ ఆల్ఫాబెటిక్ స్ట్రింగ్స్ రెండు ఉంటే మరి అప్పుడు అది సార్టింగ్ చేస్తే అది సార్టింగ్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో రెండు ఏంటి అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే సార్ట్ అయింది, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ సార్ట్ అయింది. మరి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉంటే మరి సార్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు లెట్ మీ టేక్ అన్ లిస్ట్, దట్ లిస్ట్ కంటైన్స్ అన్న ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ రెండు ఉన్నట్టు తీసుకుందాం. సో ఎల్ ఈక్వల్ టు 25 యా నువ్వు ఎలా అసైన్ చేసినా సింగిల్ కోర్స్ లోనే వస్తుంది. నువ్వు స్ట్రింగ్స్ అయినా సరే నువ్వు డబుల్ కోర్స్ లో అసైన్ చేసినా నీకు సింగిల్ కోర్స్ లోనే వస్తుంది అవుట్పుట్. నువ్వు ఇక్కడ అసైనింగ్ అనేది ఎలాగైనా అసైన్ చేయి, సింగిల్ కోర్స్ లోనే అసైన్ చేయి, డబుల్ కోర్స్ లోనే అసైన్ చేయి, ట్రిపుల్ కోర్స్ లోనే అసైన్ చేయి, కానీ బట్ అవుట్పుట్ విల్ షోస్ అయినా సింగిల్ కోర్స్ లోనే చూపెడుతుంది అది స్ట్రింగ్స్ అని. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ అంటే ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇఫ్ ఐ డూ అన్న సార్ట్, ఇప్పుడు దీనికి సార్ట్ చేశాను అనుకోండి, ఎల్ డాట్ సార్ట్ అని చెప్పించి ప్రింట్ ఎల్ చేశాను. ఫస్ట్ ఏంటిది ఒక లిస్ట్ తీసుకున్నాను, ఆ లిస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద న్యూమరిక్ అండ్ అన్న ఆల్ఫాబెట్స్ స్ట్రింగ్స్ తీసుకొని నేను ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ ఎల్ ఇచ్చాను, ఆ లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఎల్ డాట్ సార్ట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి వాట్ విల్ హ్యాపెన్స్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఆ లిస్ట్ ఏమైతే ఉందో ఆ లిస్ట్ నెంబర్స్ అనేది అండ్ నెక్స్ట్ దట్ థింగ్ అనేది నాకు ప్రింట్ అయింది. కానీ ఇక్కడ చూడండి నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇంట్, అంటే అక్కడ మీకు కంపారిజన్ అనేది స్ట్రింగ్ కి అండ్ నెక్స్ట్ ఇంటీజర్స్ కి కంపారిజన్ అనేది జరగలేదు. ఓన్లీ స్ట్రింగ్స్, మొత్తము స్ట్రింగ్స్ అన్నా ఉండాలి కంపేర్ జరగాలంటే, లేదంటే మొత్తము ఇంటీజర్స్ అన్నా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటిది రెండు ఉన్నాయి, సో స్ట్రింగ్స్ ఉన్నాయి ఇది ఉన్నాయి కాబట్టి సార్టింగ్ ఈస్ నాట్ పాసిబుల్. అడుగుతారు ఇంటర్వ్యూస్లలో ఒక లిస్ట్ ఇచ్చి దీన్ని సార్ట్ చేయమని అడుగుతారు. అప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనేది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఓన్లీ ఇంటీజర్స్ ఉంటే మీరు సార్టింగ్ చేయొచ్చు, ఓన్లీ స్ట్రింగ్స్ ఉంటే సార్టింగ్ చేయొచ్చు. వాళ్ళ లిస్ట్ ఇచ్చి దీన్ని సార్ట్ చేయాలని అంటే నువ్వు దాన్ని ట్రై చేస్తూ ఉన్నావు అని అంటే యూ డోంట్ హ్యావ్ అన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద, నీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. సో ఇతనికి అంటే అటు స్ట్రింగ్స్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి స్టార్టింగ్ చేయలేమని చెప్పి ఒక ఆన్సర్ చెప్పలేకపోతున్నా ట్రై చేస్తున్నాడు అని అంటే, సో ఈ డజంట్ హ్యాస్ అన్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి అతనికి ఒక ఐడియా వస్తుంది.
ఓకేనా. సో నువ్వు దాన్ని సో చూడంగానే నువ్వు చెప్పగలగాలి, ఓకే దిస్ ఇస్ వీ కెన్ డూ ఇన్ సార్టింగ్, వీ కెన్ నాట్ డూ ఇన్ సార్టింగ్ అని చెప్పి మీరు చెప్పగలగాలి. సో కంపారిజన్ అనేది అక్కడ సార్టింగ్ అనేది నాట్ సపోర్టెడ్, అక్కడ లెస్ దెన్ సింబల్ అని చెప్పి లెస్ దెన్ సింబల్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ అని అంటే చెక్ చేస్తుంది. కంపారిజన్ సార్టింగ్ అని అంటే అది కంపేర్ చేస్తుంది ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి. సో కంపారిజన్ అనేది చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి మనకి గెట్ అవుతుంది. సో ఆ థింగ్ అనేది మనం అక్కడ చేస్తుంది. సో ఇక్కడ దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఎల్ డాట్ సార్ట్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దన్ సో దిస్ థింగ్. సార్ట్ చేయాలి అని అనుకుంటే ఇట్ షుడ్ బి కన్సిస్టింగ్ ఆఫ్ అన్న ఓన్లీ ఇంటీజర్స్ అన్నా ఉండాలి, లేదంటే ఓన్లీ స్ట్రింగ్స్ కన్నా ఉండాలి. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉంటే వి కెనాట్ డూ అన్న సార్టింగ్ అనేది మనం చేయలేమన్నమాట. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ సార్ట్. అయితే మరి ఈ సార్టింగ్ లో మనం చూడండి ఏం చేసాము, వీఆర్ డన్ అన్న సార్టింగ్ ఫర్ దన్ ఏమంటారు సార్టింగ్ అనేది వి డన్ ఫర్ అన్న అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్ అనేది చేసాం. వి డన్ అన్న అసెండింగ్ టు డిసెండింగ్. అయితే నాకు డిసెండింగ్ టు అసెండింగ్ ఆర్డర్ కావాలి, అంటే డిసెండింగ్ ఆర్డర్ లో నాకు సార్టింగ్ కావాలి. అంటే మీకు ఏంటిది, ఇంతకుముందు స్మాల్ టు బిగ్ చేసాం, ఇప్పుడు నాకు బిగ్ టు స్మాల్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఐ వాంట్ టు ప్రింట్ అన్న బిగ్ టు స్మాల్. సో ఇప్పుడు నేను దానికోసము సో టేకింగ్ అన్ లిస్ట్, taking in a list. సో ఇది జరగదు కాబట్టి ఇక్కడ నేను కామెంట్ లో పెట్టాను ఎల్ డాట్ సార్ట్ అనేది. ఇప్పుడు మనకు అసెండింగ్ ఆర్డర్ లో కావాలి అనుకుంటే ఎల్ డాట్ సార్ట్ అని చెప్పి తీసుకుంటున్నాం. అదే నాకు డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే లిస్ట్ ఉందో ప్రింట్ ఎల్ అని ఇస్తే లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ నాకు డిసెండింగ్ ఆర్డర్ లో కావాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న ఎల్ డాట్ సార్టే తీసుకోవాలి. కానీ సార్ట్ లోపల వి నీడ్ టు టేక్ అన్న అట్రిబ్యూట్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి ఇది థింగ్ తీసుకోవాలి. రివర్స్ ఈక్వల్ టు ట్రూ, ఎల్ డాట్ సార్ట్ లోపల రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి తీసుకుంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న డిసెండింగ్ ఆర్డర్ లో మీకు ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఎల్, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో చూడండి మీకు ఏంది, నేను ఏ అయితే లిస్ట్ ఇచ్చానో ఆ లిస్ట్ 10, 42, 25, 12, 36, 24, 35 ఈ లిస్ట్ మీద. అండ్ దానికి ఒక ఏంటిది అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ బిగ్ నుంచి ఫస్ట్ 99, తర్వాత 75, తర్వాత 45, తర్వాత 42, తర్వాత 36, తర్వాత 35, తర్వాత 25, తర్వాత 24 అని చెప్పి ఇలా మీకు ఎలిమెంట్స్ అనేవి మీకు డిసెండింగ్ ఆర్డర్ లో మీకు ప్రింట్ అవుతుంది. సో ఏంటిది సార్ట్ లోపల ఇఫ్ యూ టేక్ డిసెండ్ సార్ట్ లోపల సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి తీసుకుంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. సార్ట్ లోపల జస్ట్ సార్ట్ అని తీసుకున్నాం అనుకోండి అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ సార్ట్ లోపల రివర్స్ ఈక్వల్ టు ట్రూ, రివర్స్ ఈక్వల్ టు ట్రూలో టీ క్యాపిటల్ ఉండాలి. రివర్స్ షుడ్ బి స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఈక్వల్ టు ట్రూలో టీ అనేది క్యాపిటల్ ఉండాలి. ట్రూ అన్నప్పుడే అది నీకు డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఆ ఫార్మాట్ లో వీ కెన్ ప్రింట్ ఇట్. అండ్ నెక్స్ట్ సేమ్ ఫర్ ద స్ట్రింగ్స్ ఆల్సో. సో ఇప్పుడు ఎలాగైతే మనము నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ప్రింట్ చేస్తామో సో వీ కెన్ ప్రింట్ ఫర్ దట్ సో స్ట్రింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇఫ్ ఐ టేక్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, సో స్ట్రింగ్స్ తీసుకొని if I give L dot sort of reverse equal to true, reverse equal to true, print L. So L dot sort of reverse equal to true, print L. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో ప్రింట్ చేస్తే నాకు
ఏ ప్రింటెడ్ యాజ్ అన మీకు ఏంటిది, సో ఇక్కడ మీకు డిసెండింగ్ ఆర్డర్ లో మీకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అనేది మీకు ప్రింట్. సో ఫస్ట్ ఇంతకుముందు ఏంటిది ఎంటీ స్పేస్ క్యారెక్టర్ ప్రింట్, తర్వాత స్పేస్ ఉన్న తర్వాత ఆల్ఫాబెట్ ఏ తోటి స్టార్ట్ అయింది, తర్వాత ఎం తోటి స్టార్ట్ అయింది, అసెండింగ్. ఇప్పుడు ఏంటి డిసెండింగ్ ఆర్డర్ లో ఏ ప్రింటెడ్ దట్. సో ఇక్కడ మీకు సేమ్ ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు సేమ్ డిసెండింగ్ ఆర్డర్ లో ఇప్పుడు ఒకవేళ మీకు అసెండింగ్ ఆర్డరే జరగలేదు అని అంటే డిసెండింగ్ ఆర్డర్ కూడా జరగదు ఇక్కడ. లెట్ మీ డూ ఇట్, అది కూడా చూద్దాం మరి జరుగుతుందో లేదో. సో ఇప్పుడు ఎల్ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ, రివర్స్ ఈక్వల్ టు ట్రూ, ప్రింట్ ఎల్. సో ఎల్ ని ప్రింట్ చేస్తున్నాం. సో లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ రన్ ఇట్. సో రన్ చేస్తే మళ్ళీ సేమ్, సో నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ రన్ అని చెప్పి మనకు అక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే కంపారిజన్ అనేది అక్కడ సపోర్ట్ చేయట్లేదు ఫర్ ద స్ట్రింగ్స్ అండ్ ఇంటీజర్స్. సో స్ట్రింగ్స్ కి ఇంటీజర్స్ కి సపోర్ట్ చేయదు. ఓకేనా. సో దిస్ థింగ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో దీన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ అని అంటారు. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనం ఇలా సార్టింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.